శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. మంత్రాలకు చింతకాలు రాలుతాయా అని ఒక సామెత చెప్పారు. నిన్న ఎవరో ఫోన్ చేశారు ఇలా మాట్లాడుతూ, సార్ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని. మన తెలుగు దౌర్భాగ్యం ఈ సామెతల్లోనే ఉన్నాయండి. అనకూడదు ఆ మాట. పాపము ఆ సామెతలు కనిపెట్టిన వాళ్ళు ఒక ఉద్దేశంతో, ఒక రకమైన దీంతో కనిపెట్టారు. దాన్ని పెడర్థాలు చేసి దానికి వాల్యూ లేకుండా, విలువ లేకుండా చేసేశారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే మన దృష్టిలో తెలుగు రానివాడికి చింతకాయలు అంటే చింత చెట్టులోని కాయలు అని అర్థం. అది తెలుగు రాని వాళ్ళకు దాని పాపం మనం ఏం చేయలేము. మంత్రము చెప్పితే చెట్టులోని చింతకాయ రాలుతుందా? చెప్పలేము. అవి కూడా జరిగాయి, చాలా మహానుభావులు చేశాయి. కానీ దీని అర్థం వేరు. చింతకాయలు రాలయా లేదా చాలామందికి తెలుసు. మహానుభావులు పళ్ళే చేసి వర్షం వస్తుంటే ఆపిన కాలాలు కూడా ఉన్నాయి. అది వేరే విషయం, మనకు తెలియంది, మనం ఇప్పుడు ఎదురుగా చూడలేదు కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయొద్దు. చింతకాయలు రాలుతాయంటే కాయము అంటే శరీరము అని అర్థం. కాయము అంటే శరీరము, చింత అంటే శరీరానికి ఉన్న చింత, శరీరము లోపల ఉన్న చింత, శరీరము బయట ఉన్న చింత, శరీరానికి అంటుకునే చింత అని. చింత అంటే చింతించడము అని, మనస్సులో కోరికించడము అని. అంటే శరీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది కాబట్టి, మనస్సులో కోరిక అనేది ఉంటుంది కాబట్టి ఆలోచించడము, చింతించడము, బాధపడము, కోరిక కోరడము అన్నీ ఉంటాయి అని. అంటే చింతకాయ అంటే ఈ శరీరానికి ఉన్న చింత. శరీరానికి ఉన్న చింత అంటే శరీరం పైన కానీ, బాహ్యంగా కానీ, అంతరంగా కానీ, శరీరానికి అంటుకొని కానీ, శరీరము లోపల కానీ, కిన్కున్ యొక్క లోన్ లోపలనని, కిన్కున్ యొక్క లోన్ లోపలని తెలుగులో ఛందస్సులో వస్తుంది. అటువంటి శరీరానికి సంబంధించిన ఏ రుగ్మత అయినా బాధిస్తూ ఉంటే దాని చింత అంటారు. కాబట్టి ఈ కాయ అంటే శరీరము, ఈ శరీరానికి సంబంధించిన చింత రాలుతుందా అంటే, వెళ్ళిపోతుందా, పోతుందా, పోగొట్టగలమా అంటే ఖచ్చితంగా మంత్రంకి పోగొట్టగలము. సో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే మన శరీరము బాధపడే బాధలు, శరీరము లోపల ఉన్న బాధలు, శరీరం పైన ఉన్న బాధలు ఆ మంత్రముతో సరిపెట్టచ్చు, ఆ మంత్రంతో సరిచూపచ్చు, ఆ మంత్రంతో పోగొట్టచ్చు, ఆ మంత్రంతో రాలగొట్టచ్చు అని అర్థం. అది చింతకాయలకు మంత్రాలు రాలుతాయా అంటే. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన ఏదైనా మనం చేయొచ్చు. మంత్రం అంటే మననా త్రయతే ఇది మంత్రం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మంత్రం అంటే మనః ప్రాణాన్ త్రయతే ఇది మంత్ర అని. మనః ప్రాణాన్ ఇది త్రయతే మంత్ర అంటే మనస్సును, మన శరీరానికి సంబంధించింది, ప్రాణాన్ని కాపాడే విధానము, కాపాడేదే మంత్రము అంటారు. ఇది దాని సంస్కృత అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ నక్షత్రాల జోలికి వస్తే, మనము నిన్న ఇది ఆశ్లేష నక్షత్రం అయిపోయింది. ఇప్పుడు పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రము రాజసికం, మంచి గౌరవ ప్రతిష్టలు కలిగిన ఉండే ఆ నక్షత్రం. అది తెచ్చుకోవాలంటే దానికి సంబంధించిన శివమయమైన ఒక మంత్రం మీరు చెప్పుకోగలిగితే మీకు ఆ రాజసము, పేరు, ప్రతిష్ట, గౌరవము, సన్మానము, దానికి తగ్గట్టు మీ కళాకారులు ఏదైనా కళాకారులైతే కళాకారులు కావాలనుకుంటే వాటిలో నిష్ణాత సంపాదించడం మీకు ఖచ్చితంగా ఈ మంత్రం ద్వారా జరుగుతుందనే విశ్వసిస్తున్నాము. సో ఈ మంత్రంతో పాటు లింకులో ఇస్తున్న మూక పంచశతిలోని పాతారవింద శతకంలో 59వ శ్లోకము, దాన్ని ఇది 9 గ్రహాలు అనుకూలతకు ఖచ్చితంగా అది పనిచేస్తుంది. నమ్మి విశ్వాసంతో చేయండి. ఇక ఈ మంత్రానికి వస్తే చాలా అద్భుతమైన మంత్రం. రాజతాచలేంద్ర సామవాసినే నమః శివాయ, రాజమాన నిత్యమందహాసినే నమః శివాయ, రాజకోరకావతంసభాసినే నమః శివాయ, రాజరాజ మిత్రతా ప్రకాశినే నమః శివాయ. మొదటి లైన్ రాజతాచలేంద్ర సామవాసినే నమః శివాయ, రాజ
రాజత అంటే రజతాచల అంటే దీనికి ఒక రైమ్ ఉంటుంది కాబట్టి రాజతాచలేంద్ర, రజతాచలేంద్ర, రజతము అంటే వెండి. సో రజత అచల ఇంద్ర, రాజతాచలేంద్ర. సో రాజత అచల ఇంద్ర, అచలం అంటే కొండ, చలనము లేనిది కొండ, ఇంద్ర అంటే దాన్ని ఇంద్రుడు అంటే అధిపతి. కాబట్టి రాజత అంటే రజితము వెండి, వెండి పర్వతము మహాపర్వతం ఏదైతే ఉందో అచలం అన్నాడు కాబట్టి ఆ కొండ, ఆ పర్వతానికి ఇంద్రుడు అధిపతి అయిన సామవాసినే. అంటే సామవాసిని అంటే నివసిస్తూ ఉన్నవాడు అని. అంటే ఇక్కడ అధిపతి కావచ్చు, ఒక ఇంటికి యజమాని కావచ్చు, ఆ ఇంట్లో ఉండాలని లేదుగా. కాబట్టి ఇంటి యజమాని అయ్యి ఇంట్లోనే ఉన్నాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఇంటి యజమానే కానీ ఆ ఇంట్లో లేదు ఇప్పుడు అని కూడా కొంతమంది జరుగుతుంటుంది. అట్లా ఇట్లా రాజతాచలేంద్ర సామవాసినే, రాజత అచల ఇంద్ర సామవాసినే అంటే వెండి వర్ణములో కలిగిన మహాపర్వతము యొక్క ఇంద్రుడు అధిపతి అయిన శివుడు ఆ పర్వతం మీదే నివసిస్తున్నాడు, ఆ శివునికి నమస్కారము అని. అంటే ఇక్కడ ఏంటంటే వెండి వర్ణముతో మెరుస్తున్న పర్వతానికి రాజైన అధిపతి అయిన ఇంద్రుడైన వాడు శివుడు కాబట్టి అందులోనే నివసిస్తున్న పరమాత్మునికి శివునికి నమస్కారము అని. అంటే వెండి చంద్రునితో పోలుస్తారు, చల్లదనాన్ని నాకు ఇప్పించు అని అర్థం. కాబట్టి రాజతాచలేంద్ర సామవాసినే నమః శివాయ. సో రాజత అచల ఇంద్ర, రాజతాచలేంద్ర వాసిని సామవాసినే నమః శివాయ. రెండవ లైన్ రాజమాన నిత్యమందహాసినే నమః శివాయ. రాజమాన నిత్య మందహాసినే అంటే రాజమానము అంటే ప్రకాశవంతం, ప్రకాశించేది అని, గొప్పగా ప్రకాశించేది అని. రాజు అనేది మనకు దేశానికి అధిపతి, ఒక రాజ్యానికి అధిపతి అయిన ప్రకాశించే తత్వము, ప్రతిష్ట కలిగిన తత్వము అని అర్థం. సో రాజమాన నిత్య ప్రతిరోజు ఎల్లప్పుడూ మందహాసినే చిరునవ్వుతో ఉండేవాడు నమశివాయ అని. అయ్యా వెండి వర్ణము గల మహాపర్వతం మీద నువ్వు నివాసం ఉంటున్నావు, దానికి అధిపతి కూడా నువ్వే ఉన్నావు, ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన మందస్మిత అంటే చిరునవ్వుతో నవ్వుతూ ఉన్నావయ్యా. సో నీకు నమస్కారము. నిన్ను నమ్మి నీ నామం స్మరణ చేస్తే మాకు కూడా వెండి పర్వతం లాంటి చల్లదనాన్ని ఇస్తావు, మనస్సు ప్రశాంతతనిస్తావు, ఎప్పుడు మా మొహం మీద చిరునవ్వును కల్పిస్తావయ్యా, అంతకంటే ఏం కావాలి మాకు ప్రశాంతత అని చెప్పడంలో ఇది. రాజమాన నిత్యమందహాసినే నమః శివాయ. మూడవ లైన్ రాజకోరకావతంసభాసినే నమః శివాయ. రాజా అంటే రాజులు, రాజ్యానికి అధిపతి, ప్రకాశవంతమైనది కూడా అర్థం వస్తుంది. కోరక అంటే యాక్చువల్ కిరీటము అని. కోరకావతంసభాసినే, కోరక అంటే ఒక కిరీటము అంటే రాజుల యొక్క కిరీటం ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటుంది. గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏ దేవత అయినా దేవుడి యొక్క ఆ కిరీటాన్ని చూస్తే వజ్ర వైడూర్యాలతో మణిమాణిక్యాలతో ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, ఎంత మెరిసిపోతుంటుందో, అటువంటి మెరిసే ఆ కిరీటాలు రాజు దగ్గర ఉన్నప్పుడు ఎలా ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి ప్రకాశవంతానికి ఎక్కువగా సమానమైన ఎక్కువగా ఉండే ప్రకాశతత్వం కలిగిన వాడివయ్యా నువ్వు. అట్లా భాషిస్తూనే ఉంటావు నువ్వు. నమశివాయ, నువ్వే కదా, నువ్వు శివుడివి, ఆ విధంగా ప్రకాశిస్తున్నావు కాబట్టి నీకు నమస్కారము అని అర్థం. ఇక్కడ రాజు కిరీటానికి ఎందుకు పోల్చారంటే రాజు కిరీటము ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ప్రకాశానికి, ఆ ప్రకాశవంతమైన గుణానికి ఈ శివుని తత్వానికి అనుసంధానం చేయబడింది. అటువంటి మణిమాణిక్యాలు వైడూర్యాలు పొడిగిన కిరీటము భాషిస్తుంది, ప్రకాశిస్తుంది అంటే ఎంత ప్రకాశవంతమైంటుందో అటువంటి ప్రకాశవంతమైన శక్తి కలిగిన శివునికి నమస్కారము. అలాగే నువ్వు ప్రకాశిస్తున్నావయ్యా అని అర్థం. కాబట్టి మా మనస్సును కూడా, మా బుద్ధిని కూడా చపలత్వము లేక అలా ప్రకాశించమని అర్థం. రాజకోరకావతంసభాసినే నమః శివాయ. నెక్స్ట్ 4వ లైన్ రాజరాజ మిత్రతా ప్రకాశినే నమః శివాయ. రాజరాజ మిత్రతా ప్రకాశినే నమః శివాయ. రాజరాజ నరి, రాజులకు రాజు,
రాజులకు రాజు, మిత్రతా ప్రకాశిని అంటే రాజులకే రాజు అయిన, అంటే చక్రవర్తులకు కూడా నువ్వు స్నేహపూర్వకంగా ఉండేవాడివి అని అర్థం. ఇలా వదిలేస్తే వ్యవహారిక చింతనలో చాలా అపార్థాలకు దారితీస్తుంది. అంటే అటువంటి వాళ్ళకే శివుడు కనికరిస్తాడా అని. శివుడికి భోలాశంకరుడు అని పేరు కూడా ఉంది కదా. అంటే రాజరాజ అంటే పెద్దవాళ్ళతో మనం స్నేహం చేయాలంటే అటువంటి ఒక అర్హత కలిగి ఉండాలి. ఇప్పుడు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, హైయర్ అఫీషియల్స్ ఉంటారు, సీఎం దగ్గర నుంచి పిఎం దగ్గర నుంచి ఐపీఎస్లు ఐఏఎస్లు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ అర్హత ఉండాలి కదా. కానీ అటువంటి అర్హత ఉంటేనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతుంది, సామాన్యమైన మానవులకు కాదు కదా. కానీ శివుడు రాజరాజులకే, అంటే చక్రవర్తులకే సన్నిహితంగా ఉంటాడంటే అర్థం ఏంటంటే ఇతను భోళాశంకరుడు కాబట్టి ఈ కింద లెవెల్ నుంచి సేవకాతత్వంతో సేవకుల దగ్గర నుంచి రాజరాజుల వరకు కూడా నువ్వు స్నేహపూర్వకంగానే ఉంటావయ్యా, అందరితోనూ ఒకే రకంగా నువ్వు ఉంటూ ప్రకాశిస్తూ ఉంటావయ్యా, నీకు భేదాలు ఉండవు, ఉన్నవాడు లేనివాడనే భేదం ఉండదు కదయ్యా, నీకు అంతా మంచిదే కదా అంటే అందరితోనూ నువ్వు సాధించావు. నిన్ను స్మరించినంత మాత్రాన పేద ధనిక బీద అనే పేదరికం అనే ఇది తేడా ఉండదు, అందరినీ నువ్వు చూస్తావయ్యా అని అర్థం. రాజరాజ మిత్రతా ప్రకాశినే నమ శివాయ. కాబట్టి నన్ను పుబ్బా నక్షత్రంలో, పూర్వ పలుగుని నక్షత్రంలో లేదా పుబ్బా నక్షత్రంలో పుట్టేటట్టు చేశావు కాబట్టి నాది ఆ పుబ్బా నక్షత్రం పూర్వ పలుగుని నక్షత్రం కాబట్టి నిన్ను నమ్ముకుంటున్నాను అని చెప్పి ఈ నక్షత్రంలో నుంచి నాకు అన్ని మంచి జరిగేట్టుగా చేయమని కోరుకోవడం ఈ మంత్రంలోని ఒక అర్థం, అంతరార్థం. మళ్ళీ చివరిగా ఒక మాట, రాజతాచలేంద్ర సామవాసినే నమ శివాయ, రాజమాన నిత్యమందహాసినే నమ శివాయ, రాజకోరకావతంసభాసినే నమ శివాయ, రాజమిత్రతా ప్రకాశినే నమ శివాయ. నమ్మి విశ్వాసంతో చేయండి. ఈ మంత్రంతో పాటు మూక పంచస్థితిలోని పాదారవింద శతకంలో 59వ శ్లోకం ఇచ్చాను కాబట్టి ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కాబట్టి రెండు కలిపి చేయండి. ఇంకొకటి మంత్రం కూడా 12 భావాలు యాక్టివేట్ అవ్వడానికి మంత్రం ఇస్తాను. ఈ 3 మంత్రాలు కలిపి తిరిగి జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది. ఇక జాతకం పుట్టాల్సిన అవసరం లేదు. నమ్మి విశ్వాసంతో చేయండి. శుభం భూయాత్. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.